ప్రకటన గ్రంథము 2:17 జయించువానికి మరుగయున్న మన్నాను భుజంపనెత్తును, మరియు అతనికి తెల్ల రాతి నెత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును, పొందిన వానికి గాని అది మరి ఎవనికి తెలియదు. నా హృదయమా, ఈ పరిశుద్ధ పోరాటంలో కొనసాగేందుకు దృఢచిత్తంతో ఉండు. అందుకు కావలసిన ప్రోత్సాహం తెచ్చుకో. కారణం, జయించే వారికి లభించబోయే విజయం చాలా గొప్పది. ఇశ్రాయేలీయులు వారి పాలెములో కురిసే పరలోకపు ఆహారమైన మన్నాను భుజించారు. అది బండరాళ్ళు, కొండలతో నిండి ఉన్న ప్రాంతంలో అద్భుతంగా అనుగ్రహించబడిన ఆహారం. అది ఆకాశం నుంచి కుమ్మరించబడింది. కానాను దేశానికి ప్రయాణిస్తున్న యాత్రికులైన ఇశ్రాయేలీలు ఆకలి అనేది ఎరగకుండా ఉండేటట్లు వారికి పరలోకపు మన్నా నిరంతరం అనుగ్రహించబడింది. మన కోసం అంతకంటే శ్రేష్టమైన ఆత్మీయ జీవితం, దాన్ని పోషించే ఆహారం క్రీస్తులో దాచబడి ఉన్నాయి. అవి ఇంకా పూర్తిగా మన అనుభవంలోనికి రాలేదు. మందసంలో ఒక బంగారు పాత్ర ఉంచబడింది. అందులో ఉన్న మన్నా ఎన్ని తరాలు గడిచినా పాడైపోలేదు. దాన్ని ఎవరూ చూడలేదు. ఆ మన్నా పాత్రను నిబంధన మందసంలో దాచి ఉంచారు. మందసం అతి పరిశుద్ధ స్థలంలో ఉంది. ఆ విధంగానే విశ్వాసికి చెందిన ఆత్మీయ జీవితం యేసుక్రీస్తులో దాచబడి ఉంది. దేవునిలో యేసుక్రీస్తు ఉన్నాడు. త్వరలోనే ఆ ఉన్నత ఆత్మీయ స్థితిని మనం అనుభవించబోతూ ఉన్నాం. యేసుక్రీస్తు కృప ద్వారా జయించిన మనకు రాజభోజనం పెట్టబడుతుంది. రాజుల రాజు, ప్రభువుల ప్రభువు బల్ల మీద ఉన్న పదార్థాలను మనం తింటాం. యేసే మన జీవాహారం. ఆయన మధురమైన మాటలు మనం భుజిస్తాం. దాచబడిన మన్నా, అరణ్యంలో దొరికే మన్నా మనకు యేసే. మన దీనాదిదీనమైన పరిస్థితుల్లోనైనా, మన ఉన్నత పరిస్థితుల్లోనైనా ఆయనే మన సమస్తం అయి ఉన్నాడు. మన ఆత్మీయ పోరాటంలో మనకు సహాయం చేస్తాడు. మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఆ మీదట బహుమానాన్ని అనుగ్రహిస్తాడు. ప్రభువా, నేను జయించేటట్లు సహాయం చెయ్యి.